నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా H1B వీసాలపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ పెద్ద చర్చకు దారితీశాయి. వలసేతర వీసాల విషయంలో ఆయన తరచూ మారుతున్న వ్యాఖ్యలు వలసదారులు, ఐటీ రంగం, విదేశీ ఉద్యోగులు అందరిలోనూ ఆందోళన కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై శ్వేత సౌధం అధికారిక వివరణ ఇచ్చింది. మొదటగా ట్రంప్ గతంలో H1B వీసాలపై రుసుములు పెంచడం, నియంత్రణలు కఠినం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల ఆయన అమెరికాలో నిపుణులైన ఉద్యోగులు తక్కువగా ఉన్నారని వ్యాఖ్యానించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ వ్యాఖ్యలను ఆయన మద్దతుదారులు కూడా విమర్శించడంతో వైట్ హౌస్ దీనిపై స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఈ వివరణనిచ్చారు. ఆమె ప్రకారం ట్రంప్ అసలు ఉద్దేశం H1B వీసాలను విస్తృతం చేయడం కాదు, అమెరికా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ వీసాలకు అనుమతి ఇచ్చే విధానాన్ని కొనసాగిస్తారని ఆమె స్పష్టం చేశారు. లీవిట్ మాట్లాడుతూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను రక్షించడంలో ట్రంప్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆమె వివరాల్లో ముఖ్య అంశాలు ఇవి: అమెరికాలో వ్యాపారాలు చేయాలనుకునే విదేశీ కంపెనీలకు అనుమతులు ఇస్తాం. ప్రత్యేక ఉత్పత్తుల తయారీ కోసం తాత్కాలికంగా విదేశీ నిపుణులను H1B ద్వారా తీసుకురావచ్చు. కానీ ఆ తర్వాత ఆ ఉద్యోగాలను అమెరికన్లతో భర్తీ చేయాలి. అదే ట్రంప్ పాలసీ అని ఆమె ప్రకటించారు. అమెరికన్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, అమెరికాలోనే ఉద్యోగాలను సృష్టించడం ట్రంప్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ట్రంప్ విధానాల్లో భాగంగా ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు, వాణిజ్య ఒప్పందాల పునర్నిర్మాణం, అమెరికన్ ఫ్యాక్టరీలను తిరిగి తెచ్చుకోవడానికి ఒత్తిడి వంటి చర్యలు కొనసాగుతున్నాయని వైట్ హౌస్ గుర్తు చేసింది. తాజా వ్యాఖ్యల్లో H1B వీసాలను సమర్థించినట్టు కనిపించినా శ్వేత సౌధం స్పష్టం చేసినది ఒక్కటే: అమెరికా ప్రయోజనం ఉంటేనే H1B వీసాలకు అనుమతి. విదేశీ ఉద్యోగులు కేవలం తాత్కాలిక అవసరం కోసం మాత్రమే. ఇది వలసదారులు, ముఖ్యంగా భారతీయ టెక్ ఉద్యోగులు యుఎస్లో భవిష్యత్తు అవకాశాలపై మళ్లీ ఆలోచించే పరిస్థితిని ఏర్పరిచింది. ట్రంప్ విధానాలు కఠినమా లేక అవకాశాలు ఉన్నాయా అనేది వచ్చే నెలలో స్పష్టమవుతుంది. మొత్తం మీద H1B వీసాపై తాజా చర్చ చూపిస్తున్నది ఒక్కటే: వీసా నియమాలు పూర్తిగా అమెరికా ప్రయోజనాలకే అనుగుణంగా మారుతున్నాయని. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.